వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. సాధించుకున్న తెలంగాణ కోసం ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది ఆటతో, పాటతో, మాటతో, ఎన్నో కార్యక్రమాలతో, ఎన్నో ఉద్యమాలతో, పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ కోసం ఈరోజు కనీసం ఇండ్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఈరోజు కల్వకుంట్ల కవిత గారు ఏదైతే రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలుగా జూలై 2న చలో ఉప్పల్ బాగాయత్ భూ పోరాటం కోసం ఆమె ఒక కార్యక్రమం తీసుకుంది. ఆ కార్యక్రమానికి ఈరోజు కల్వకుంట్లలో వారి తరపున కొందరు వచ్చారు. వాళ్ళని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీరు చెప్పండి, ఉప్పల్ అంటే జూలై 2న మీరు తీసుకోబోయే భూ పోరాటం కోసం, తెలంగాణ అమరవీరుల కోసం, తెలంగాణ బలిదానంలో చేసుకునే వారి కోసం, జర్నలిస్టుల కోసం, ఉద్యమకారుల కోసం ఏదైతే ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఆలోచన విధానంతో మీరు తీసుకున్న కార్యక్రమం గురించి దాని విషయాలు చెప్పండి. మరి టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత గారు ఉప్పల్ బగాయత్లో మరి ఉద్యమకారుల పక్షాన, జర్నలిస్టుల పక్షాన, అమరవీరుల కుటుంబాల పక్షాన ఉండి, దగాపడ్డ కళాకారుల పక్షాన ఉండి వాళ్ళకి తక్షణమే ఇండ్ల స్థలాలు ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణ వచ్చి ఇప్పటికీ 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు ఎక్కడ కూడా ఏం జరగలేదు. తెలంగాణ గత ప్రభుత్వము ఇవ్వనని చెప్పలేదు, ఇస్తానని చెప్పలేదు. వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. ఈ ప్రభుత్వము అధికారం కోసం ఖచ్చితంగా మేము ఉద్యమకారులను ఆదుకుంటామని చెప్పినందుకు ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులు 2.5 సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎంతకని వెయిట్ చేస్తారు? మీకు పదవులు మాత్రం పంపిణీ చేసుకుంటారు, కానీ ఉద్యమకారులకు 250 గజాల జాగిస్తానికి మీకు ఏమైనా నష్టం జరుగుతుందా? మీ ఇళ్ల భూమి అయితే మేము ఇవ్వట్లేం కదా. తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తిని ఇవ్వమంటున్నాం. మేము తెలంగాణ భూమిని ఇవ్వమంటున్నాం. తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసిన వాళ్ళకి ఏమంటున్నాం. లేకపోతే ఎవరికో రోడ్డెమ్మడి పోయిన వాళ్ళకి ఏమని చెప్తలేదు. అది ఇవ్వడానికి కూడా మీరు కాలయాపన చేసి ఒక కమిటీలు పెట్టి, ఏం కమిటీలు పెట్టిరండి? తెలంగాణ ద్రోహుల కమిటీలు పెట్టిండ్రు. కేకే తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం ఉంది? ఆయన తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమకారుల కమిటీకి ఆయన చైర్మన్. అదే కేకే గారు గతంలో 10 ఏళ్ల పాలనలో కీలకమైన శాఖల్లో ఉండి సలహాదారునిగా కేసీఆర్ గారికి ఉన్నాడు కదా. అప్పుడు ఆలోచన రాకున్నదా? ఇప్పుడు మరి అదే కేకే పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో ఆయన కూడా సలహాదారుగా కొనసాగుతున్న తరుణంలో ఈరోజు ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆ కమిటీకి ఆయనను పెట్టినందుకు మీరు వ్యతిరేకిస్తున్నారా? ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఆయన కేసీఆర్ దగ్గర ఒక దగ్గరనే కాదు, గతంలో రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మటున్నాడు, తెలంగాణ ఏర్పడిన తర్వాత మళ్ళీ కేసీఆర్ ఏమంటున్నాడు. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం కూలిపోగానే మళ్ళీ వచ్చి రేవంత్ రెడ్డి దగ్గర చేరి ఆయన ఎంతసేపు ఉన్నా ఆయన సులాభాల కోసం ఆయన పార్టీలు మారడం తప్ప తెలంగాణ ఉద్యమం చేసినోడు కాదు. తెలంగాణ ఉద్యమం మీద అవగాహన కూడా లేని వ్యక్తి ఆయన. ఆయనకి ఏం అవగాహన ఉన్నది? ఎక్కడ జై తెలంగాణ అన్నాడు? ఎక్కడ పోరాటం చేసిండు? ఇలా పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, ఢిల్లీలో కొట్లాడిండు జై తెలంగాణ కావాలని. అద్దెంకి దగ్గర కొట్లాడిండు, కోదండరామ్ గారు కొట్లాడిండు. వాళ్ళని ఏకీపిస్తున్నాం. కేకేని మాత్రం కమిటీకి రద్దు. కేకేని అంటే పర్మనెంట్ గా ఇక్కడ ఏదైతే ఆయన నియమించిన కమిటీకి అంటే తొలగించమని మీరు డిమాండ్ చేస్తా ఉన్నారా? ఎందుకంటే ఆయన అంటే కరెక్ట్ గా చేయడాన్ని ఆయన మీద మీకు నమ్మకం లేదంటున్నారా? ఆయన తెలంగాణ ఉద్యమకారుల పట్ల గౌరవం లేదండి ఆయనకు. నేను మొన్న చూసిన ఒక మిత్రులు పోయి ఒక కార్డు ఇస్తున్నారు, వినతి పత్రం ఇస్తుంటే వీళ్ళేమో నిలబడ్డారు, ఆయన కూర్చున్నాడు కాలు మీద కాలేసుకొని. అంటే తెలంగాణ ఉద్యమకారు అంటే అంత చిన్న చూపు ఆయనకు. అది మా ఉద్యమకారులకు కూడా ఆలోచన చేసుకోవాలి. ఏం చెప్పదలుచుకున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి? ఏదైతే యనమల రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి మీరు ఈ ఉద్యమకారుల తరఫున ఏదైతే ఈ కమిటీ ద్వారా మీరు ఆయనకు ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారే అధికారంలోకి రానికే ఉద్యమకారులను ఆదుకుంటాం, ఉద్యమకారులకు 250 గజాల జాగిస్తాం, పెన్షన్ ఇస్తాం అని చెప్పేసి, హెల్త్ కార్డు ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ ఆ రోజు ఆయన పెట్టిండు. దాన్నే మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఇకనైనా ఇవ్వకపోతే కేసీఆర్ పెట్టిన గతే మీకు పడుతుంది. మీరు చెప్పండి ఫైనల్గా. మీరు రేపు ఏదైతే జూలై 2న ఉప్పల్ బాగాయత్ భూ పోరాటం కోసం కల్వకుంట్ల కవిత గారు తీసుకుంటున్న ఆలోచన విధానము ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లే ఆలోచన ఇస్తున్నారు? ఇప్పుడు మేము ఈ ఉప్పల్లో ఈ నెల జూలై 2వ తారీఖున కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో ఈ భూ పోరాట కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇందుకు యావత్ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి, స్పెషల్గా ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి, ఎందుకంటే ఉద్యమకారులకు గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఎంతో ఆశతో ఉండి కొంతమంది ప్రాణాలు అర్పించినటువంటి ఉద్యమకారులు ఉన్నారు. ఇంకా చాలామంది వాళ్ళ జీవితాన్ని అర్పించి ఎన్నో వాళ్ళ వర్క్ అంతా ఎలాంటి పని చేసుకోకుండా ఉద్యమం కోసం పోరాడి, తెలంగాణ కోసం పోరాడి వాళ్ళు ఎన్నో విధంగా ఆర్థికంగా నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. నిజానికి చెప్పాలంటే వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు. కాబట్టి వారికి న్యాయం జరగాలని ఈ ఉప్పల్ బగాయత్ భూ పోరాటంలో ప్రతి ఉద్యమకారుడికి కావచ్చు, అమరవీరుల కుటుంబాలకు కావచ్చు, జర్నలిస్టులకు కావచ్చు, అనేక మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రతి ఒక్కరికి 250 గజాల చొప్పున వాళ్ళకు ప్లాట్లు కేటాయించాలని కోరుతూ, అలాగే వాళ్ళకి హెల్త్ కార్డులు, ఇట్లా అనేక రకాలుగా వాళ్ళకి ఇబ్బంది ఉన్నారు. వాళ్ళకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో కవితక్క గారి ఆధ్వర్యంలో
పెద్ద ఎత్తున ఈ భూ పోరాటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారుడు, అమరవీరుల కుటుంబాలు అందరూ పాల్గొని ఈ ప్రోగ్రాంను విజయవంతం చేస్తే రాష్ట్ర ప్రభుత్వమే దిగివచ్చి వారికి న్యాయం జరుగుతుంది. లేదంటే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కవితక్క గారి నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా అక్కగారు ప్రతి ఒక్క వ్యవస్థకి, ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసే దిశగా ప్రయాణం చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క ఉద్యమకారుడు కవితక్క ఆధ్వర్యంలో పాల్గొనాలని కోరుచున్నాం. 13 సంవత్సరాలుగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా జరగని న్యాయం ఇప్పుడు జరుగుతుందా అంటే మీరేం చెప్తారు? ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు పోరాటాలు జరగలేదు. ఇప్పుడు కవితక్క గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా తరలి వచ్చే పరిస్థితి కనబడుతోంది. కాబట్టి పెద్ద ఎత్తున వస్తే ఏ ప్రభుత్వం అయినా దిగిరాక తప్పదు. చివరి చెప్పండి, ఇప్పుడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉద్యమకారులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, కళాకారులు కావచ్చు, చాలా మందికి రేపు 2న జరగబోయే కార్యక్రమానికి మీరు ఏం చెప్పారు? 2న జరిగే కార్యక్రమం పెద్ద ఎత్తున వచ్చి అందరూ సద్వినియోగం చేస్తే ప్రభుత్వంకి ఇది ఒక చెంపపెట్టులాగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దిగొచ్చి ఉద్యమకారులకు కావచ్చు, అమరవీరుల కుటుంబాలకు కావచ్చు, జర్నలిస్టులకు న్యాయం జరిగే అవకాశం తప్పకుండా ఉంటుంది. సో మొత్తానికి ఇదండి, రేపు జూలై 2వ తారీఖు జరగబోయే భూ పోరాటంలో ఏదైతే పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం ఎంతోమంది బలిదానాలు చేసుకున్నారు, ఎంతోమంది పోరాడారు, ఎంతోమంది త్యాగాలు చేశారు, కార్యక్రమాలు చేశారు. అన్నీ చేసిన తర్వాత కూడా 13 సంవత్సరాలు అయినప్పటికీ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ కూడా ఏ ఒక్కరికి కూడా కనీసం ఇళ్ల స్థలాలు లేని, కనీసం వాళ్ళకు ఆలోచన విధానాన్ని కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో కూడా ఆలోచన చేయలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అయినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచన చేయలేదు. ఒకవేళ ఆలోచన చేసి ఒక కమిటీ చేసి ఆ కమిటీ కూడా కేకేని నియమించడం అనేది కూడా ఇక్కడ అందరూ కూడా ఆయనను వ్యతిరేకిస్తున్నారు. ఆయన ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమం కోసం జై తెలంగాణ అనే వ్యక్తికి ఈరోజు ఉద్యమకారుల ఇళ్ల స్థలాల కమిటీ అధ్యక్షునిగా ఈరోజు కేకేని అక్కడ నియమించడం అనేది కూడా చాలా తప్పు పడుతూ ఉన్నారు. ఏదైతే రేపు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో జూలై 2వ తారీఖు ఉప్పల్ బాగాయత్ భూ పోరాట కార్యక్రమాన్ని అందరూ కూడా కళాకారులు, ఉద్యమకారులు, జర్నలిస్టులు కూడా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు. మొత్తానికి ఇదండి, చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్.